మహావాక్యం మధురమైన పిల్లలు మాయను వశం చేసుకునే మంత్రము మన్మనాభవ. ఇదే మంత్రములో అన్ని విశేషతలు ఇమిడి ఉన్నాయి. ఇదే మంత్రము మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది. మధురమైన పిల్లలు, మాయను వశం చేసుకునే మంత్రము మన్మనాభవ. ఇదే మంత్రములో అన్ని విశేషతలు ఇమిడి ఉన్నాయి. ఇదే మంత్రము మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది. ప్రశ్న: ఆత్మ సేఫ్టీకి నంబర్ 1 సాధనము ఏమిటి మరియు ఎలా? జవాబు: స్మృతి యాత్రయే సేఫ్టీకి నంబర్ 1 సాధనము. ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ క్యారెక్టర్స్ బాగవుతాయి. మీరు మాయపై విజయాన్ని పొందుతారు. స్మృతి ద్వారానే పతిత కర్మేంద్రియాలు శాంతిస్తాయి. స్మృతి ద్వారానే బలము వస్తుంది. జ్ఞాన ఖడ్గములో స్మృతి అనే పదును కావాలి. స్మృతి ద్వారానే మధురంగా సతోప్రధానంగా అవుతారు. ఎవ్వరిని అసంతుష్టపరచరు. అందుకే స్మృతి యాత్రలో బలహీనులుగా అవ్వకూడదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నాము అని. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఎంతటి మధురమైన వాతావరణాన్ని తయారు చేయాలంటే అందులో ఎవ్వరూ అసంతుష్టులుగా అవ్వకూడదు. తండ్రి సమానంగా విధేయులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. స్మృతి బలముతో తమ స్వభావాన్ని మధురంగా మరియు కర్మేంద్రియాలను శాంతముగా చేసుకోవాలి. రెండో పాయింట్: సదా ఇదే నశాలో ఉండాలి. ఇప్పుడు మేము సంగమయుగ వాసులము, కలియుగ వాసులము కాము. తండ్రి మమ్మల్ని కొత్త విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. అశుద్ధమైన ఆలోచనలను సమాప్తం చేసేయాలి. వరదానము: అకాల సింహాసనము మరియు హృదయ సింహాసనంపై కూర్చుని సదా శ్రేష్ఠ కర్మలను చేసే కర్మయోగి భవ. అకాల సింహాసనము మరియు హృదయ సింహాసనంపై కూర్చుని సదా శ్రేష్ఠ కర్మలను చేసే కర్మయోగి భవ. వివరణ: ఈ సమయంలో పిల్లలైన మీ అందరికీ 2 సింహాసనాలు లభిస్తాయి. ఒకటి అకాల సింహాసనము, 2 హృదయ సింహాసనము. కానీ అది ఎవరి రాజ్యమో వారే సింహాసనంపై కూర్చోగలరు. అకాల సింహాసనంపై కూర్చున్నప్పుడు స్వరాజ్యాధికారులు మరియు తండ్రి హృదయ సింహాసనంపై కూర్చున్నప్పుడు తండ్రి వారసత్వానికి అధికారులు. ఇందులో రాజ్యభాగ్యము అంతా వచ్చేస్తుంది. కర్మయోగి అనగా 2 సింహాసనాలకు అధికారులు. ఇటువంటి సింహాసనాధికారి ఆత్మ యొక్క ప్రతి కర్మ శ్రేష్టంగా అవుతుంది. ఎందుకంటే అన్ని కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లో ఉంటాయి. స్లోగన్: ఎవరైతే సదా స్వమానమనే సీటుపై సెట్ అయ్యి ఉంటారో వారే గుణవంతులు మరియు మహానులు. ఎవరైతే సదా స్వమానమనే సీటుపై సెట్ అయి ఉంటారో వారే గుణవంతులు మరియు మహానులు. ఓం శాంతి.